తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు చేస్తున్న సమ్మె 39వ రోజుకు చేరింది. ప్రభుత్వం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు విధులకు హాజరు కావాలని డెడ్ లైన్ విధించినా ఖాతరు చేయకుండా దీక్షలు కొనసాగిస్తున్నారు. ఉద్యోగాల నుంచి తమను తొలగించిన పోరాటం ఆపమంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు అందిస్తారు. రోజుల పాటు 39 రోజులుగా మీరు ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి హామీలు అయితే వస్తున్నాయి? లేదు, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటండి? రాష్ట్రం మొత్తం మీద 1,03,050 మంది కూడా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు కలిపి 39 రోజులుగా దీక్షలు సమ్మె చేస్తున్నామండి. 11 డిమాండ్లు, న్యాయమైన కోరికలు, గొంతెమ్మ కోరికలు కాకుండా ఉన్న మా 11 డిమాండ్లు నెరవేర్చమన్నాము. శాలరీ అంటే గౌరవ వేతనం తప్ప మిగతా 10 కూడా మేము నెరవేర్చామని మాటపూర్వకంగా చెప్తున్నారు తప్ప వాటికి కూడా జీవో లేదు. కనీస వేతనం 26,000 ఇమ్మన్నాము. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా గ్రాడ్యుటీని అమలు చేయమన్నాము. అన్ని యాప్లు వద్దు, ఒక యాప్ ద్వారాగా మా వర్క్ పూర్తి చేసుకోమన్నాము. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించమన్నాము, పెన్షన్ సౌకర్యం కల్పించమన్నాము, గ్రాడ్యుటీ అమలు చేయమని, అలాగే ఉద్యోగ భద్రత కల్పించమన్నాము, నాణ్యమైన సరుకులు లబ్ధిదారులకు సరఫరా చేయమన్నాము. అలాగే ఉద్యోగంలో ఉంటూ చనిపోయిన అంగన్వాడీ కార్యకర్తలకు మట్టి ఖర్చులు ఇవ్వాలి, వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఉద్యోగం ఇవ్వమని చెప్పాము. ఆగిపోయినటువంటి 2017 దగ్గర నుండి ఉన్న టీఏ బిల్లులు, గతంలో ఇవ్వాల్సినటువంటి గ్యాస్ బిల్లులు అన్ని కూడా బాకీలు చెల్లించమన్నాము. గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయమన్నాము. నాణ్యమైన సరుకులు లబ్ధిదారులు సరఫరా చేయమన్నాము. ఇలాంటి న్యాయమైన డిమాండ్లు అన్ని కూడా గొంతెమ్మ కోరికలుగా భావించి ఇప్పటి వరకు కూడా మమ్మల్ని 6 రకాలైనటువంటి బెదిరింపులతో బెదిరించారు. తాళాలు బద్దలు కొట్టించారు. సచివాలయం స్టాఫ్ల ద్వారాగా ప్రీ స్కూల్ వాళ్ళతోనే నడిపిస్తామన్నారు. ఎంఎస్కేల ద్వారాగా వాళ్ళకి గ్రేడ్ 3 పోస్టింగ్లు ఇచ్చి వాళ్ళతోనే ప్రీ స్కూల్ నడిపించేస్తున్నట్లుగా దొంగ హాజరు కొట్టించి వేళ జీరో హాజరు చూపించకుండా మా టీచర్లు అందరూ వర్క్ చేయకపోయినా సరే ఎంఎస్కేలో వర్క్ చేస్తున్నట్లుగా నిరూపించుకుంటున్నారు. మీరు చెప్పండి, మేమే వెస్మా అయితే ప్రయత్నించారు, అలాగే జీవో నెంబర్ 2 కూడా రద్దు చేయాలంటూ కూడా మీరు డిమాండ్ చేశారు. ఈ రోజు 3 గంటల్లో విధులు జాయిన్ అవుతున్నారా? అయితే 3 గంటల విధుల్లో జాయిన్ అవుతారా లేదా ఇది కొనసాగిస్తారా? జాయిన్ అవ్వం సార్, మేము జాయిన్ అవ్వం. నేను ఒక అంగన్వాడీ ఆయాగా పనిచేస్తున్నానండి. 23 సంవత్సరాలు అయింది మేము ఇందులో జాయిన్ అయ్యి. ఏ రోజు కూడా మేము ఇన్ని రోజులు ధర్నా చేసిన దాఖలా లేదండి మాకు. కాకపోతే మాకు టీచర్ లేకపోతే ఆయాకి జాబ్ ఇస్తామని చెప్పిన మాట అబద్ధం అండి. అది ఎప్పుడో ఉంది, ఎప్పటి నుంచో ఉందండి. అది ఆ రూల్ అయితే మాత్రం ఉంది. ఇప్పుడు కొత్తగా చేసింది ఏమీ లేదండి జగనన్న. కానీ మేము 60 సంవత్సరాల వరకు మేము డ్యూటీలో ఉండి మేము చనిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తెచ్చి 20,000 మాకు వద్దండి. మేము బ్రతుకుండగా మేము మా పిల్లల్ని పోషించుకోవడానికి మీరు ఇవ్వలేని జీతం మాకు ఏది మాకు వద్దు. మీరు మాకు టీచర్లు ఆయాలకి మాకు జీతాలు ఇచ్చేంత వరకు ఈ పోరాటం నుంచి తగ్గేదే లేదు. అయితే చూడొచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు 3 గంటలకి రాష్ట్ర ప్రభుత్వం అయితే వీళ్ళందరినీ కూడా విధుల్లో జాయిన్ అవ్వాలంటూ ఇప్పటికే నోటీసులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నట్లయితే సమాచారం అందుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనే తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లు నెరవేర్చకపోతే కనుక ఇప్పటికే ఎండనగా ఓననగా రాత్రనగా పగలనగా ఇప్పటికే ఈ ధర్నాలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. భవిష్యత్తులో కూడా మరింత ఉధృత స్థాయికి అయితే తీసుకెళ్లే అవకాశమే ఉంటుంది. కానీ ఖచ్చితంగా మేము అడిగిన డిమాండ్స్ నెరవేర్చకపోతే కనుక ఇక్కడ నుంచి కదిలేదు లేదంటూ కూడా వీళ్ళు ప్రధానంగా చెప్తున్నటువంటి డిమాండ్స్ అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కెమెరామ్యాన్ రుద్రతో కన్నబాబు, అనకాపల్లి.